హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మా గ్రూప్ ఫ్రెండ్స్ అందరము మణిద్వీప వర్ణన చేశామండి. నేనైతే పూజలో అయితే కూర్చోలేదు, ఎందుకంటే మా గ్రూప్లో మెసేజ్ పెట్టినప్పటికీ ఫస్ట్ 32 మెంబర్స్కే ఛాన్స్ అనమాట. ఫస్ట్ థమ్ పెట్టిన 32 మెంబర్స్కే ఈ ఛాన్స్ అయితే ఇచ్చారండి. నేనైతే ఆ రోజైతే మెసేజ్ చూడలేదండి, నేనైతే మిస్ అయ్యాను. దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు కదా, అలా అనమాట. కాకపోతే నేనైతే పూజ చూడటానికైతే వచ్చానండి. చాలామంది ఫ్రెండ్స్ అయితే నన్ను కూడా పిలిచారు, అందుకే నేను వచ్చాను. చాలా చాలా బాగా జరిగిందండి ఈ పూజ అయితే. ఇంకా 9 సార్లు అయితే ఈ మణిద్వీప వర్ణన అయితే జరిగిందండి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ అందరూ ఎవరింటి నుంచి వాళ్ళైతే పూజకు కావలసిన సామాగ్రి అంతా తెచ్చుకున్నారనమాట. అంతా ఇప్పుడు అన్నీ సర్దుకుంటున్నారు పూజకి. ఫస్ట్ వినాయకుని పూజ చేస్తారు కదా, గణేష్ పూజ ఉంది. అందరూ అయితే ఇప్పుడు సర్దుకుంటున్నారండి. ఇంకా మాకైతే ఫ్రెండ్స్ అందరికీ ఫోటోలు వీడియోలు అయితే ఫస్ట్ తీయాలన్నమాట. అందరికీ సరదా కదా, ఇప్పుడు అందరూ అయితే ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ అందరూ తీయించుకున్నారనమాట. నాకు తీయండి ఇలా అయితే అందరికీ సరదా కదా, అందరూ తీయించుకున్నామండి. ఇక్కడ చాలా చాలా బాగా జరిగిందండి ఈ పూజ అయితే. చేసిన వాళ్ళకి పుణ్యమే, చూసిన వాళ్ళకి కూడా పుణ్యమేనండి ఈ పూజ అయితే. 9 సార్లు అయితే చదివామండి మణిద్వీప వర్ణన. చాలా చాలా బాగా అయింది, పంతులు గారు బాగా చేయించారండి. అందరూ అయితే రెడ్ కలర్ శారీస్ అయితే కట్టుకొచ్చామండి. నేను అనుకోకుండా మార్నింగే బయలుదేరి వచ్చానండి. ఇలా అనమాట ఫ్రెండ్స్ అందరం చాలా హ్యాపీగా అయితే పూజ అయితే జరుపుకున్నామండి. యాక్చువల్లీ ఇది కుసుమ హరినాథ్ టెంపుల్ అనమాట. ఇక్కడైతే మేమైతే పూజ అయితే చేసుకున్నామండి. లలితాదేవి చిత్రపటాన్ని అయితే ఇక్కడ పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేశామండి. ఎవరింటి నుండి వాళ్ళే పూజకు కావలసిన సామాగ్రి అంతా తెచ్చుకున్నారు. ఏమేమి కావాలో ముందు నుంచే మాకు గ్రూప్లో అయితే మెసేజ్ అయితే పెట్టారండి. ఆ విధంగా అందరూ తెచ్చుకున్నారండి. ఇప్పుడైతే గణేష్ పూజ అండి, వినాయకుని పూజ అన్నమాట స్టార్ట్ చేశారు. మనం ఏ పూజలు ఏ వ్రతాలు చేసినా ఫస్ట్ మనము వినాయకుడినే పూజ చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే వినాయకుని పూజ చాలా బాగా అందరూ జరుపుకున్నారండి. ఇలా ఫ్రెండ్స్ అందరూ అప్పుడప్పుడు ఇంకా ఇలా మేమైతే దేంట్లో అయినా కోవిల్లోని ఇలా అయితే మణిద్వీప వర్ణనాన్ని లలిత సహస్రనామము ఇలా అన్నమాట చదువుతూ ఉంటాము. చాలా చాలా ఎంజాయ్ చేస్తామండి ఫ్రెండ్స్ అందరము. ఇంకా వినాయక పూజ అయ్యాక ఇంకా మాకు ఇక్కడైతే యజమానిస్యామమానుకోండి ఉపాసనక్షేత్రాధిపరమేశ్వరప్రీత్యర్థం సుమాభ్యాం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్యాత్యర్ణహరిరాధ్యే శ్వేతవర్ణాః కర్కర వైవస్వతంత్రే పలుగే ప్రథమపాలజ్ఞ కోర్మితే భర్తవర్షే భర్తవిలే స్మృత్వనో హారకనామమానినా ప్రభాస్మంత్రాంతే గోధినామ సంవత్సరే ఓం ఉత్తరాయణే శిశురులో పాల్గొనమాసే శుక్లపక్షే కృష్ణపక్షే సువర్ణక్షత్రే శుభయోగే శుభన ఏమస్నాం శృణో హిమాన్ గోత్రః సదా మతమాని ఈశానో భద్రక్షురాశ్ని గదాశ్రే మహా పూజేత వేగం ప్రదాంతే నాలుగోసారి నల్ల పూసలు పూజ చేస్తారు. నల్ల పూసలు Boy
దిక్కులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగులను శక్తులు మణిదీపానికి మహానిధులు సంఘలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిదీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు భద్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు సప్త కోటలే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిదీపానికి మహానిధులు కుబేరేంద్ర వరుణ దేవులు సుహారమతి అగ్నివాయువులు భూమి గణపతి పరివారములకు మణిదీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిదీపానికి మహానికి మహానిధులు సువర్ణరేఖ సుందరగిరులు అనంతదేవి ఇలా అయితే 9 రకాల నైవేద్యాలండి. 9 రకాల నైవేద్యాలు గుడిలోనే ఆర్డర్ అయితే ఇచ్చారండి. అందరూ చేసి తేటానికైతే వీలు కాదు కదా. 9 రకాల నైవేద్యాలు గుడిలోనే చెప్పారండి. ఇంకా పూజకు కావాల్సినవి పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షతలు, నల్ల పూసలు, గాజులు, జీడిపప్పు, యాలకులు, కలర్లు, పాయింట్స్ ఇలా 9 రకాలు అన్ని పూజలైతే అందరూ చేస్తున్నారండి. చాలా బాగా నైవేద్యం ఓం భూర్భువస్వః ప్రజానామి విసర్జనం పూజాకర్మ ప్రజానామి క్రమస్వ పరమేశ్వరి ఉద్యోగాన్ని నాలోకాన్ని లోకాలు అనేక నమస్కారాన్ని సమర్పయాం నాలుగు సార్లు అక్షంతవేయం సత్కార్యం అక్షంతలు నీళ్ళు వదలండి అనయాధ్యనావాహనాన్ని షోడశోపచార పూజా భువాస్వాస్మః ఆవాహితేభ్యో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సమిష్టి స్వరూప లలితావరాపట్టాలికా దేవత సుప్రీత సంతుష్ట వరదా భవతు పూజీ స్థలంలో పెట్టుకోండి సర్వసమర్థనే పాపం దూర్వా దుస్వప్ననాశని ప్రసాదం శిరసా పునామి విష్ణు మంత్రం కృష్ణ కోరిలో ఎవరైనా శివమంత్రం విష్ణు మంత్రం ఏం తలుచుకున్న వాళ్ళు ఆ రోజు టికెట్ తీసుకుంటారని చెప్తున్నారు. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ అందరూ ఫోటోలు వీడియోస్ కోసం అయితే అందరూ ఒక్క దగ్గరే కూర్చున్నారనమాట. అందరూ చాలా హ్యాపీగా నాకు తీయని ఒకే గ్రూప్లో అందరూ కూర్చున్నారు. ఇక్కడైతే వీడియోస్ ఫొటోస్ అందరూ దిగామండి. అందరూ చక్కగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగా అయితే పూజనైతే మేమైతే కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడైతే భోజనాల టైం అండి. భోజనాలు కూడా చాలా చాలా బాగా కుదిరాయండి. ఎంతైనా అమ్మవారి ప్రసాదం కదా, చాలా బాగా కుదిరాయి అన్నీ. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా నేను నా గ్రూప్లో నా యూట్యూబ్ ఛానల్లో వంటలు ఇంకా నా డివోషనల్లో అన్నీ పెడుతూ ఉంటానండి, చూస్తూ ఉండండి. ఇంకా నేను వ్లాగ్స్ అన్నీ రీల్స్ అన్నీ పెడుతుంటానండి, సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. భోజనం అయితే చాలా చాలా రుచిగా ఉందండి. అందరం అయితే భోజనాలు చేసి ఇంకా అప్పుడైతే ఇంటికి బయలుదేరామండి. Thank you for watching.